అందరికీ జై భీమ్. మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో దానిని ప్రజా సంఘాలు కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి, క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా ఖండించండి. అది అనుమానాస్పద మృతి అంటే ఏ విధంగా జరిగింది, యాక్సిడెంటా లేదా మరి ఏదైనా జరిగిందా, దీని మీద అందరూ కూడా కలిసికట్టుగా రాకపోతే ఈరోజు ప్రవీణ్ కుమార్కే జరిగింది, రేపు అదే ప్రవీణ్ కుమార్ స్థానంలో ఇంకొకరు ఉండొచ్చు. దీన్ని అందరూ మీరు మనసులో ఉంచుకొని అన్ని సంఘాలు కూడా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి వారి కుటుంబానికి మద్దతు ఇవ్వాలని దళిత జాగృతి తరపున కోరుతున్నాం. ఈ యొక్క యూట్యూబ్ డెబిట్లు జరిపేవారు కూడా హిందువులు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అనే డెబిట్లు కాకుండా రాజకీయ నాయకులు కూర్చోబెట్టి డెబిట్లు జరపండి, ప్రజలకు ఏం చేశారు అని. దాని మీద డెబిట్లు పెట్టాల్సింది పోయి కుల మతాల మీద ఘర్షణలు పడేలాగా డెబిట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదని మా దళిత జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ మృతి అయితే ఏదైతే ఉందో ఇది సాధారణమైన యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, కానీ ఇదేమైనా అనుమానాస్పదంగా ఇంకేదైనా జరిగి ఉంటే మాత్రం ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాలతో పాటు కూడా దళిత సంఘాలన్నీ కలిసి ఆ కుటుంబానికి మద్దతునిచ్చి పెద్ద ఎత్తున దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్లే విధంగా పోరాటం చేయాలని, ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని దళిత జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నిన్న ప్రవీణ్ కుమార్ పగడాల గారి మృతి చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి పాస్టర్స్ అందరూ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మృతిపై మరి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని దుండగులను మరి కొట్టుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి మరి క్రైస్తవ లోకానికి మరి తీరని లోటు జరిగింది. ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి దైవజనుడు మరి ప్రవీణ్ కుమార్ పగడాల గారు, ఆయన ఎన్నో డిబేట్లలో పాల్గొని మరి ఎందరితోనో మరి చిరునవ్వుతో మరి ఆ డిబేట్లు ముగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడా వాగ్వాదానికి దిగలేదు, ఎక్కడా కూడా ఎవరితో ఘర్షణకు దిగినట్లు కూడా ఏ డిబేట్లో కూడా లేదు. ఎవరితో డిబేట్ చేసినా కూడా అందరితో చిరునవ్వుతో వారికి సమాధానం, బైబిల్లో నుంచే సమాధానం చెప్పి మరి అందరినీ కూడా కలుపుకుని పోయినటువంటి వ్యక్తి. ఇలాంటి దైవజనుడికి మరి న్యాయం జరగాలని క్రైస్తవ లోకానికి మరి తీరం లోటు జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ దీని గురించి స్పందించి ప్రవీణ్ కుమార్ పగడాల గారి కుటుంబానికి మరి ఆ మృతికి తగినటువంటి న్యాయం చేకూర్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు అనుమానాస్పదంగా మృతి చెందటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆయన చాలా మంచి పాస్టరు. ఆంధ్రప్రదేశ్ అంటే కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, జైనులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో సనాతన ధర్మం, యేసుక్రీస్తు, ముస్లిం వీటి మీద డిబేట్లు పెట్టి దేవుళ్ళని దూషించేదాకా వెళ్ళటం వల్ల అలాంటి ఛానల్ కూడా ఈరోజు నిషేధించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన దేవుని సువార్త వాక్యం చెప్పడానికి మరి ఎంతోమందికి, పేదలకి, అనాథలకి మరి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, తన డబ్బులతో తాను వాక్య పరిచయం చేసుకుంటున్నారు. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మత స్వేచ్ఛ, 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడు ఏ మతమైనా స్వీకరించవచ్చు. కావాలని చెప్పి ఈ యొక్క కొంతమంది మతోన్మాదులు ఇలాంటి చర్యలు చేయటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ యొక్క మత కల్లోలం వచ్చే విధంగా కూడా తయారవుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి మీద ఒక కమిటీ వేసి ఆయన ఎలా చనిపోయారు, ఆయన చనిపోవడానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. యాక్సిడెంట్లో చనిపోయాడా లేదా మరి కొంతమంది ఉన్మాదులు చంపారు అన్నది కూడా ప్రభుత్వం వెలికి తీయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆయనకి నిజంగా మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మంచి పాస్టరు, ఎందుకంటే ఎంతోమంది పేదలకి చదువు చెప్పాడు,
దాదాపుగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఒక ప్రవీణ్ కుమార్ పాస్టర్ తన వాక్యం ద్వారా మరి ప్రజలకి మంచి సువార్తను అందిస్తున్నాడు. ఏం చెప్పాడు ప్రవీణ్ కుమార్ గారు? మంచిగా ఉండండి, మనిషిని మనిషిలాగా ప్రేమించండి, మనిషిని మనిషిలాగా చూడండి అని ఒక వాక్యం చెప్పాడు. అది తప్ప అంటున్నా. ఈ సమాజంలో మనిషిని మనిషిలాగా చూడమంటుంది తప్ప అందుకు చంపేశారా లేకపోతే ఆత్మహత్యలా క్రియేట్ చేస్తున్నారా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి బయటికి తీయాలి. మరి అదేవిధంగా పాస్టర్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి మేము విద్యార్థి డివిజన్ చేసి తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఏవి కూడా జరగకూడదు. అవసరమైతే యూట్యూబ్లో ఎవరైతే ఛానల్ సిగ్నేచర్ ఛానల్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకే అదే పని దేవుళ్ళని మీరు తిట్టడం మనోభావాలు. ఎందుకంటే దేవుళ్ళు అంటే అందరూ ప్రేమిస్తాం. క్రిస్టియన్లు అంటే యేసుక్రీస్తు ఇష్టం, ముస్లింలు అంటే మరి అల్లా ఇష్టం, హిందువులు అంటే మరి హిందూ దేవుళ్ళు కూడా ఇష్టం. మరి ఇంత ఉన్న ఎవరి దేవుడు వాళ్ళు ఇష్టం. మత మార్పిళ్ళు అనేది ఎక్కడ కూడా జరగవు. చదువుకున్నవాడు ఎవడు కూడా మత మార్పిళ్ళు చేయరు. ఈ యొక్క మత మార్పిళ్ళ పేరుతో కొంతమంది హిందూ మతోన్మాదులు దాడులు చేయడం అనేది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడు కూడా అభివృద్ధిని కాంక్షించుకోవాలి. ఏ మతం అయితేనేముంది, మన పని మనం చేసుకొని పోవాలి, కానీ ఇతర మతాలని దూషించకూడదు. కాబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి హోంమంత్రి అనిత గారు వెంటనే స్పందించి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.